200 ఓట్లను వెంటనే ఖబర్దార్ అగ్రకులస్తులారా, ఖబర్దార్ అగ్రకులస్తులారా. మారాల్ గ్రామ పంచాయతీలో అక్రమంగా వచ్చిన 200 ఓట్లను వెంటనే, అక్రమంగా చేర్చిన 200 ఓట్లను వెంటనే శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి. 200 దొంగ ఓట్లను వెంటనే, 200 దొంగ ఓట్లను వెంటనే స్పందించాలి. పొన్నం ప్రభాకర్ గారు విషయమైన వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ ఓట్ల విచారణ జరిపించాలి. ఎలక్షన్ కమిషన్ ఖబర్దార్ పంజాబ్ వ్యతిరేకులారా, శివలాల్ మహారాజ్ కి. ప్రభాకర్ గారు వెంటనే స్పందించాలి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు ఓటు ఇక్కడ చర్చించారు. సమస్య గ్రామ పంచాయతీ సమస్య, గ్రామ పంచాయతీ సమస్య కూడా చేయండి. గ్రామ పంచాయతీ రోడ్ కు కట్టుకుంటామని అందరూ సమయంలో మాట్లాడుకుంటాం. అదంతా సేమేమే చేసుకుంటాం. అందరూ కలిసి మాట్లాడుతున్నాం. 200 ఓట్లు మాత్రమే లేని వాళ్ళు పొన్నం ప్రభాకర్ లేదా తమ సమస్య పరిష్కరించే అవకాశం పెద్దలను రామ్ రామ్ జై శివలాల్, జై శివలాల్, జై జయరామ్. స్పందించాలి. పొన్నం ప్రభాకర్ గారు విషయమైన వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ ఓట్ల విచారణ జరిపించాలి. ఎలక్షన్ కమిషన్ ఖబర్దార్ పంజాబ్ వ్యతిరేకులారా, శివలాల్ మహారాజ్ కి. వాస్తవంగా ఈ సేవలాల్ తండా గ్రామ పంచాయతీ గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ సతీష్ బాబు గారి నాయకత్వంలో సేవలాల్ తండా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ప్రధానంగా ఆ రోజు 13 గ్రామ పంచాయతీ అక్కరపేట మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 9 గ్రామ పంచాయతీలు ఎస్టీ ఉన్నాయి. అందులో కొన్ని తండాలు కాకపోతే అప్పటి ప్రభుత్వం అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గౌరవనీయులు సతీష్ కుమార్ గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారు వారి దృష్టి తీసుకుపోయి ఇంకా మా తండాలో మిగిలిపోయి ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలంటే అప్పుడు వీళ్ళందరూ భాస్కర్ గాని హరినాయక్ గాని తర్వాత గండిపల్లి నుంచి కూడా చాలా మంది మిత్రులు మా గ్రామ పంచాయతీ సెపరేట్ కావాలని చెప్పి ఆ రోజు వినతి పత్రాలు తిరగడం జరిగింది. తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి దాదాపు 6 గ్రామ పంచాయతీలు చేసినాం. అక్కర్పేట మండలం మా మేడమే ఎంపీపీ. ఈ రాష్ట్రంలో అందరికీ అసలు మేమే ముందుండి ఏ పోరాటమైనా మేము ముందుండి పోరాడతాం. బిల్లే బాబా గతంలో వచ్చిన ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో
ఏదో ముందు బాధితులకు మనలకు అంటే కొంతమందికి ఇప్పుడు హరీశ్రావు దగ్గరికి తీసుకువెళ్ళడం, సతీష్ బాబు గారు తీసుకువెళ్ళడం, మనకు న్యాయమైన అప్పుడు డిమాండ్ ఇవ్వమని అవన్నీ మిలియన్ బాబాయ్ ద్వారా నెరవేర్చుకున్నాం. దాన్ని కూడా మనం గుర్తించాలి. వాస్తవంగా ఈ అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి నుంచి ఈ తండ వాసులే కాదు, మేము కూడా ఉస్మానాబాద్ కాన్స్టిట్యూన్స్ లో అక్కలపూట మండలంలో మేము కూడా ఇలాంటి దీక్షలు రేపటి నుంచి శురు చేస్తాం. బిడ్డ మీరేం ఈ తండ నుంచి ఒక తండ నుంచే పరిమితం కాదు, రేపటి నుంచి అక్కలపేట ఉస్మానాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఏం చేయాలో కూడా మేము కార్యాచరణ రూపొందిస్తాం. దయచేసి మీరందరూ ఐక్యంగా ఉండండి. వాస్తవంగా ఇక్కడ మన వాళ్ళే కొంతమంది వారితో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళని కూడా పిలిపిద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మన బిడ్డలే కదా వాళ్ళని ఎందుకు కాదనుకుంటాం, వాళ్ళని పిలిపిద్దాం, వాళ్ళతో కూడా చర్చిస్తాం, మాట్లాడదాం. వినప్పుడు తర్వాత కాబట్టి దయచేసి మిత్రులందరూ ఐక్యంగా ఉండి ఈ పోరాటానికి మా ద్వారా ఇంకేమున్నా మేము కూడా సలహా సూచనలు రాబోతున్న మీ అందరికీ అండదండగా మేము ఉంటామని చెప్పేసి తెలియపరుస్తూ ఈ అవకాశం సేవలంతా ప్రజలకు ధన్యవాదాలు. చూద్దాం. మాకేమో చీపు లెక్కలు లేక మేము బతకడం లేవు. మేమందరం గడి తింటాం, ఆహారమే తింటాం. మేమంతా దద్దమలం కాదు బిడ. మీరు రేపు అందరం ఇక్కడున్న ఉస్మానాబాద్ లో ఉన్న బంజారా నాయకులు అందరం ఎంపీడీ ఆఫీస్కి పోయి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఇవాళ సేవలాల్ మహారాజ్ పేరు పెడితే మీకు ఎందుకంతా నామోషి అనిపిస్తుంది, మీకు ఎందుకంతా బాధ కలుగుతుంది? మరి మీరు ఇట్లా ఇంతకుముందు బంగారులో తండాల మీరు భాగస్వామ్యంలో ఉన్నారా? మరి మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు పొందుతారు? ఇవాళ మా స్థానికతను మా మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తారా? మేము ఒక్క సేవలో రేపు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్న 110 తండాలకి దాదాపు 30 గ్రామ పంచాయతీలకి నష్టం జరుగుతుంది. మిత్రులారా, మనం అందరం రేపు ఖచ్చితంగా ఎంపీడీ ఆఫీస్ కి వెళ్లి మనం వినతి పత్రాన్ని ఇద్దాం. వినతి పత్రాన్ని ఇచ్చి మనమంతా ఈ విజయాన్ని సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇవాళ మేమంతా హతిరాం బాబు వారసులం. ఇవాళ మా చరిత్ర చాలా గొప్పగా ఉంది, చాలా ఘనంగా ఉన్నది. ఈ జాతి ఎవరికైనా పైనుంచి బిచ్చం వేసే తప్ప ఈ జాతి ఎవరి దగ్గర బిచ్చం అడగలేదు. న్యాయంగా, నీతిగా, నిజాయితీగా బతికే జాతి మాది. మీరు ఎట్లయితే అగ్రకులాల వర్ణాలు అని మీరు అనుకుంటారో మీకంటే 1000% రెట్ల గొప్ప జాతి మాది. ఎన్నికల టైమ్या చాలా మంది ठाणे ये हमारा ठाणे है शिवलाल महाराज ठाणे ग्राम पंचायत आवाज को చాలా సంతృప్తిమయ్యారు. దాంట్లో हम बात भी नहीं ఆ రోజు మేము మాట ఇచ్చినాం. ఈ దండ పేరు సద్గురు శివలాల్ మహారాజ్ దండ అని నామకరణం రూపంలో విజిట్ అయ్యి వస్తాయని ఆ రోజు మాట ఇచ్చినాం. తప్పకుండా మీకు మాట ఆధిపంగానే వచ్చింది. ఈరోజు కూడా మీ సమస్య నేను ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తా. మీ సమస్యను సాల్వ్ అయ్యే విధంగా, మీకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తామని హామీస్తా ఉన్నాం. याडी तमार समस्या आई गई तो हमें समस्या आई गई ये ठाणे समस्या आई गई तो जादे सदगुरु शिवलाल महाराज नाम हमारे शब्द में हमारे ठाणे नाम शिवलाल महाराज तांडकम पाड़मत क्यों अरे 10 साल थी हमारे ठाणे शिवलाल जयंती करा था, भोग भंडार कार्यक्रम करा था. खर्च थी 10 साल थी 10 संवत्सराल थी शिवलाल महाराज भोग भंडार कार्यक्रम प्रांत में स्टार्ट की दोनों मानव माना चाहिए मार स्वार्थम रे ठाणे शिवलाल महाराज को मा ठाणे ना माडून गेलो म्हणून माझी हुशार तमा ठाणे आले हमार ठाणे नाम कैप्टन गन पाणा को हमारा पेदल ओदाड़ पर कैप्टन गन गाले कैप्टन गन का तो हमार ठाणे ग्राम पंचायत कराचा के ना कैप्टन गन गाल और कड़ा ಏನ್ ಹಾಳಾಗನ್ ಗೊತ್ತು ತಮ್ಮ ಹಮಾದೆ ಹಂಗ ತಮ್ಮ ಹುಷಾರಿದೆ ನಾವು ಕಡದಾಗ हमार प्राण में पनंगा बेटन ಕೂಡ ತಮ್ಮ ठाणे ने हनु रकाडाचा तो न्याय जरगाचा तಮ್ಮ टेंशन पडो मत अपना उंदर यार आपण परिवार यार अपन तो परिवार यार वो अपने यार तो काय तप्पु ఇంటూ మా పైన దాడులు చేసి మా అప్ప గౌరవం తీస్తాం అంటే మాత్రం ఊరుకునే వాళ్ళు కాదు. మరోమారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలు చేపడుతున్నటువంటి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించి మరి వెంటనే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమస్యను మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే లంబాడ నిజమైన జనాభా ఉందో ఆ
ఆ జనాభాను పరిగణలోకి తీసుకొని ఇక్కడ అక్రమంగా ఎవరైతే అగ్రకులాల వాళ్ళు మాపై అయినా పెత్తనం చెలాయించాలని అక్రమంగా బయట వాళ్ళని ఇక్కడ ఓటరుగా నమోదు చేయించారో వాళ్ళని మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ ఓట్లను ఇక్కడ లేని వాళ్ళను ఓట్లను తొలగించి మా మహారాజ్ యొక్క తండవాసుల యొక్క ఏదైతే బాధ ఓటు వెళ్ళబోసుకుంటున్నారో దానికి మీరు పరిష్కరిస్తారని చెప్పేసి మీకు తెలియపరుస్తూ, అదేవిధంగా ఇంకో మాట మిత్రులారా, ఇక్కడ శివలాల్ మహారాజ్ పేరుంటే మేము మీకు ఓట్లేదు, ఇక్కడ శివలాల్ మహారాజ్ గ్రామ పంచాయతీ పేరుంటే మా బిడ్డను మీకు ఇవ్వాలన్నా, మీ బిడ్డను మేము చేసుకోవాలా అనే ధోరణిలో అతి దారుణంగా మాట్లాడుకున్నటువంటి ఒక నాయకుడు అతి త్వరలో ఆ వీడియో టేప్ లో ఆ ఆడియో టేప్ కూడా బయట పెట్టి ఈ రోజు రాజ్యాంగ బద్దంగా వారిపైన చర్యలు తీసుకున్నట్టు ఇలా ఎస్టీ బంజారా లీగల్ టీం కూడా హైదరాబాద్ లో ఉంది మిత్రులారా. అతని పైన ఇలా దేశద్రోహం కేసు పెట్టి మన మీద దాడులు చేస్తున్న ఆ ఒక్క వ్యక్తి కాదు, ఎవరైనా కానీ మా తండావాసుల జోలి చేస్తే మాత్రం మీకు క్షమించలేదు. ఇప్పటి నుంచి శివలాల్ మహారాజ్ కు మేమందరం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇంతకుముందు భాస్కర్ నాయక్ ఒక ఇంట్లో తండ్రి చనిపోయిన కుటుంబ సభ్యులు చనిపోతేనే ఏడుస్తారు. ఈ రోజు నా శివలాల్ మహారాజ్ పేరు తొలగించమని అంటున్నారన్నా, మేము ఏం పాపం చేసినామన్నా అని చెప్పేసి ఇక్కడ స్టేజ్ పైన ఎడవడం జరిగింది. మిత్రమా భాస్కర్, నువ్వు ఎడవడం కాదు, మనము ఎవరి అక్రమంగా వచ్చిన 200 ఓట్లను వెంటనే ఖబర్దార్ అగ్ర కులస్తులారా.
ఖబర్దార్ అగ్ర కులస్తులారా. మారాల్ గ్రామ పంచాయతీలో అక్రమంగా వచ్చిన 200 ఓట్లను వెంటనే, అక్రమంగా చేర్చిన 200 ఓట్లను వెంటనే. శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి.
మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.